ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హోదా కోల్పోయినాడు. ఆయన ఈరోజు పేపర్లో సాక్షి పేపర్ 2 అని వచ్చింది. ఆయన మామూలుగా లేటెస్ట్ సినిమా పుష్ప 2 అని, బాహుబలి 2 అని, భారతీయుడు 2 అని అన్నట్టు ఆయన ఒక 2 రిలీజ్ చేసినాడు. ఎప్పుడన్నా ఎత్తుకో 30 సంవత్సరాలు నా పాలన. పోయినసారి కూడా అంతే, అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే. 30 ఏళ్ళు నా పాలన. 175/175 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీలు. పోలింగ్ తర్వాత కూడా నా ఎంట్రుక పీకలేరు. ఇది స్టేట్మెంట్. నీ ఎంట్రుక మేమెందుకు పీకుతాం? మేము బీజేపీ పార్టీలో కూడా కొడతాం నేరుగా. వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానందని పొడిచి చంపితే ముందు గుడ్డెపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ, ఆ తర్వాత లేటెస్ట్గా ఒకటి చూసింటారు. నేనేదో మా వాడు ఒకడు దేవుడి నాగేశ్వరరెడ్డి అని మా గ్రామస్తుడు దమ్మలమడుగులో క్లబ్బులు నడుపుతానంట. విచ్చేలివిడి అంట. రిపోర్ట్ కావాలంట. అది బాటంగా పత్రికల్లో ఏమి అది ఉపద్రవమైనట్టు అన్ని ఛానల్లో చూపడం. అది ఒక పెద్ద ఉపద్రవమైనట్టు ఎంక్వైరీ చేసినారు. నేనే స్వయంగా డిఎస్పీ చెప్పిన, ఎస్పీ గారికి చెప్పిన, కలెక్టర్ గారికి చెప్పిన, లోకల్ పోలీసు చెప్పిన, ఎంక్వైరీ చేసినారు. ఎక్కడన్నా తప్పుంటే 1% కాదు 0.1% ఉన్నా ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వాడిని చెప్తే కొడతాని. ఇది తప్పు లేకుంటే మాత్రం అన్నిటిలో కూడా అదే పడుతుంది. తప్పు లేని వాళ్ళు కూడా ఇష్టం వచ్చేట్టు లెటర్ సొంతం ఇవ్వడని రాశాడు. 2 అని జగన్రెడ్డి అన్నాడు. పొద్దు నాకు జగన్రెడ్డి 2 అన్నట్టు లేదు, అది జగన్రెడ్డి 2 అన్నట్టుంది. అది ఆ ఉత్తరము ఉత్తుత్తది, ఉత్పత్తిదాయకం కాదు. ఏదో ఆయన టైంపాస్కు రాశాడు, నేను కౌంటర్ ఇచ్చిన. దురాలోచన, దుర్మార్గమైన ఆలోచన. దానికి నేను అతి సున్నతంగా నేనే ఎంక్వైరీ పెట్టించి ఈరోజు ఎస్పీ గారు కూడా చెప్పినారంట, జిల్లా అంతా ఎక్కడ కూడా రమ్మీ ఆట వద్దు అని. అందులో భాగమే రమ్మీ తప్ప అంతా క్లబ్బులు ఓపెన్ ఉన్నాయి. ఒక ఛానల్ ఏదో క్లబ్బు మూసివేత అంట. ఏదో నాకు అర్థమే కాలే. అసలు భేదాలు లేవు, విభేదాలు లేవు. మాకు భేదాలు కూడా రావు. రాజకీయ వైరము లేదు, వారు లేదు, ఆయన లేదు. ఆయన సైడ్ పాస్ ఎక్కడో అనకాపల్లి ఉండాల్సినోడు ఇక్కడే పని అట. అది చూస్తే ఎవరికైనా అర్థమయ్యేటట్టుగానే ఉంది. అది మామూలుగా సినిమాలో స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, డైరెక్షన్ ఒకటి ఉంటుంది, యాక్షన్ ఒకటి ఉంటుంది, మ్యూజిక్ ఒకటి ఉంటుంది. సినిమా కథ ఉంటుంది. అది వాస్తవమే, అతను అనే విషయం వాస్తవమే. అసలు ఎవరైనా లెటరు కలెక్టర్కి రాసేటప్పుడు కింద అండ్ ఎస్పీని ఎవరు రాయకూడదు. కలెక్టర్ అండ్ ఎస్పీని ఒకే కాలంలో రాయకూడదు. ఇప్పుడు కావాలంటే ఎవరైనా విచారించుకోండి. కలెక్టర్ రాసే లెటర్ ఉన్నతంగా ఉండాలా, కాపీ టు ఎస్పీ అని ఉండాలా, కాపీ టు అదర్స్ అని ఉండాలా. అండు ఒకటే దాంట్లో అండు అని ఒకే లెటర్ అండు అని ఉండకూడదు. అంటే ఆలోచన విధానమే సరిలేదు. అతను ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకోవాలంటే మేము వాళ్ళు ఒప్పుకోలే. ఆపిన మా పొమ్మని నేను కూడా అతనెవరు ఇక్కడికి వచ్చి బలవంతం. తన స్థానంలో ఉత్పత్తి అయ్యేటి మాత్రం అతనికే సంబంధమైనప్పుడు, మా స్థానంలో ఉత్పత్తి అయినప్పుడు అంత బలవంతం ఇక్కడేం చెల్లదు ఎవరికైనా, ఏ పార్టీ అయినా. మా స్థానిక హక్కులు మాకున్నాయి, రైట్స్. వీఆర్ ది పవర్ రైట్స్. ఇప్పుడు మీరు చాలా చోట్ల గమనించండి, భూములు పోగొట్టుకునేలోకి స్థానికులకే సుప్రీంకోర్టు కూడా చెప్పింది 75% రైట్ అని. ఉద్యోగాలు కూడా, ట్రాన్స్పోర్ట్ కూడా. ఎల్ఈఏడి అని ఒక కాలం ఉంది, లోకల్ ఏరియా డెవలప్మెంట్ అని, దానికైనా నిధులు ఇవ్వాలి. సిఎస్ఆర్ అనే కాలం ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇవ్వాల్సిందే. మరొకటి ఫండ్ ఉంది సిమెంట్ ఫ్యాక్టరీలకు, డిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్. కలెక్టర్ గారు దానికి ఆధ్వర్యంలో లోకల్ ఎమ్మెల్యే గారు కమిటీలో కన్వీనరుతో పనులు జరగాల. ఈ పంపుడు సోలార్ ప్రాజెక్ట్, ఆ పంపుడు సోలార్ ప్రాజెక్ట్ అని అదాని వాళ్ళది మోస్ట్ వెల్కమ్ ప్రాజెక్ట్ రావాల్సిందే. మరొకటి కూడా రాబోతుంది ఇండోసోల్ అని, దాని పక్కనే వాళ్ళకు కూడా స్వాగతం చెప్పినాం. కానీ మా స్థానిక పరిస్థితులను వైలేట్ చేసి దురాక్రమణ అయితే ఒప్పుకోం.